రోజుల ప్రయోగం కోసం అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. అయితే అనుకోకుండా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ పలు రికార్డ్స్ ని ఆమె సొంతం చేసుకున్నారు. అత్యధిక కాలం పాటు స్పేస్ వాక్ చేసిన రికార్డ్ ని ఆమె సొంతం చేసుకున్నారు. అయితే దీనితో పాటు మరికొన్ని రికార్డులు నెలకొల్పిన అత్యధిక కాలం పాటు అంతరిక్షంలో ఉన్న రికార్డ్ ని మాత్రం చేజిక్కించుకోలేకపోయారు. సునీత విలియమ్స్ 8 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణానికి వెళ్లిన ఆమె 9 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బోయింగ్ సంస్థ చేపట్టిన స్టార్ లైనర్ ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్కు చేరుకున్న సునీత సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో చిక్కుకున్నారు. అయితే నాసా స్పేస్ ఆపరేషన్లో భాగంగా ఆమె సరికొత్త రికార్డులు నెలకొల్పారు. నాసా స్పేస్ ఎక్స్ కలిపి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా సునీత విలియమ్స్ భూమి మీదకు చేరుకున్నారు. అయితే అక్కడే పలు రికార్డులు నెలకొల్పిన సునీత అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రికార్డును మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డు రష్యా వ్యోమగామి ఓలెగ్ కోనోనెంకో పేరిట ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అతను 5 సుదీర్ఘ మిషన్లలో పాల్గొన్నాడు. మొత్తంగా 1111 రోజుల పాటు అంతరిక్షంలో గడిపాడు. ఆ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఇక సెకండ్ ప్లేస్ కూడా రష్యన్ వ్యోమగామికే దక్కింది. గెన్నాడీ పడల్కా అనే రష్యన్ వ్యోమగామి సుదీర్ఘంగా 878 రోజుల అంతరిక్షంలో గడిపారు. మొత్తం 5 మిషన్లలో అతను పాల్గొన్నాడు. 878 రోజుల 11 గంటల 29 నిమిషాల పాటు అతను అంతరిక్షంలో గడిపాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు మిర్ స్పేస్ స్టేషన్లో కూడా అతను పనిచేశాడు. ఇక 3వ స్థానంలోనూ రష్యా వ్యోమగామి యూరీ మాలెన్చెంకో ఉన్నారు. 827 రోజులు ఆయన అంతరిక్షంలో గడిపారు. 6 మిషన్లలో అతను ఆ ఘనత సాధించాడు. రష్యాకు చెందిన మరో వ్యోమగామి సెర్గీ క్రికాలేవ్ 803 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. ఇక భారత సంతతి మహిళ అమెరికాకు చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ మొత్తంగా 608 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. అయితే సునీత కంటే ముందు పెగ్గీ విట్సన్ అనే ఓ మరో మహిళ వ్యోమగామి ఉన్నారు. ఆమె ఏకంగా 675 రోజులు అంతరిక్షంలో గడిపారు. అయితే స్పేస్ వాక్లో మాత్రం సునీత రికార్డు పదిలంగా ఉంది. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అదే సమయంలో అంతరిక్ష కేంద్రంలో కూడా అత్యధిక రోజులు ఉన్న మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. ఇక స్పేస్ ఎక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కిన తొలి మహిళ కూడా సునీత విలియమ్సే. అదే సమయంలో 4 రకాల వ్యోమనౌకల్లో ప్రయాణం చేసిన తొలి వ్యోమగామిగా కూడా సునీత అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అమెరికాకు చెందిన వ్యోమగాముల్ని ఆస్ట్రోనాట్స్ అంటారు. రష్యాకు చెందిన వ్యోమగాముల్ని కాస్మోనాట్స్ అని, చైనా వారిని టైకోనాట్స్ అని, భారతీయ వ్యోమగాముల్ని వ్యోమనాట్స్ అని అంటారు. రికార్డుల విషయానికొస్తే ఆస్ట్రోనాట్స్ లెక్కలు, కాస్మోనాట్స్ లెక్కలు వేర్వేరుగా ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన వివరాలను మాత్రమే అమెరికా పరిగణలోకి తీసుకుంటోంది. దీంతో పాటు మిర్ స్పేస్ స్టేషన్ లెక్కలు కూడా తీస్తే మాత్రం రష్యాకు చెందిన కాస్మోనాట్స్దే పైచేయిగా తేలింది. ఇదిలా ఉండగా భూమి మీదకు చేరుకున్న తర్వాత సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం కూడా లేకపోలేదు. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం కారణంగా ఎర్ర రక్త కణాల క్షీణతతో పాటు ఎముకల సాంద్రతను కోల్పోతారు. కండరాలు బలహీనపడతాయి. ఘన పొడి రూపంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువును కోల్పోతారు. అంతరిక్షం నుంచి తిరిగి భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా సునీత కొన్నాళ్ల పాటు పలు సమస్యలను ఎదుర్కొంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక సునీత విలియమ్స్ స్పేస్ ఎనీమియా బారిన పడతారని, ఎర్ర రక్త కణాలు క్షీణించే స్థితినే స్పేస్ ఎనీమియా అంటారని వైద్యులు తెలిపారు. మైక్రో గ్రావిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుంది. భూమిపై మనిషి శరీరంలో ఒక సెకనుకు 2 మిలియన్ల రక్త కణాల ఉత్పత్తి క్షీణత జరుగుతుంది. 6 నెలల అంతరిక్ష మిషన్లలో భాగంగా ఆ క్షీణత సంఖ్య సెకనుకు 3 మిలియన్ల వరకు ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా అలసట, నిస్సత్తువ, శారీరకంగా మానసికంగా పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది.